హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ జాబ్స్ అడ్వైస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసరికి మరొక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీని అయితే తీసుకొచ్చాను గైస్. కంపెనీ చూసుకుంటే మనకి ఆప్టమ్ కంపెనీ అనమాట. సో ఈ కంపెనీ వచ్చేసరికి యూఎస్ బేస్డ్ హెల్త్ కేర్ కంపెనీ, యూఎస్ బేస్డ్ ఎంఎన్సీ అనమాట. సో ఇందులో వచ్చేసరికి మనకి చార్ట్ సపోర్ట్ జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. మనం వర్క్ చేయడానికి ల్యాప్టాప్ కిట్ కూడా సో కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఫ్రెషర్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ పర్టికులర్ పొజిషన్కి వచ్చేసరికి. సో అప్ టు 25,000 ఆర్ అబోవ్ కూడా మీకు సాలరీ అనేది పర్ మంత్‌కి ఇచ్చే అవకాశం అయితే ఉంది. సో అది ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. సో లేట్ చేయకుండా టుడే నోటిఫికేషన్ గురించి అయితే చెక్ చేద్దాం గైస్. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని విజిట్ చేస్తుంటే సో మన ఛానల్‌లో జాబ్ అప్డేట్స్‌ని అయితే చెక్ చేయండి గైస్. అన్నీ కూడా జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కంపెనీ యొక్క పోర్టల్‌లో రిలీజ్ అయినవే మీకు చెప్పడం జరుగుతుందనమాట. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీకు జాబ్ అప్డేట్స్ పరంగా అయితే సో యూజ్ అవుతుందనమాట మన ఛానల్ వచ్చేసరికి. సో లేట్ చేయకుండా టుడే నోటిఫికేషన్ గురించి చెక్ చేసేద్దాం. సో ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి ఆప్టమ్ కంపెనీ వాళ్ళ కెరీర్ వెబ్సైట్‌లోనే రిలీజ్ అయిందనమాట. మీరు టాప్‌లో కూడా చూసుకోవచ్చు. కెరీర్స్ డాట్ సో యునైటెడ్ హెల్త్ గ్రూప్ .com అనమాట. ఆప్టమ్ కంపెనీ వాళ్ళ అఫీషియల్ గ్రూప్‌లోనే సో ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ అయింది. సో రోల్ వచ్చేసరికి కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్. సో ఫ్యూ డేస్ బ్యాకే మనకి లింక్డ్ఇన్‌లో అయితే పోస్ట్ చేశారనమాట ఈ జాబ్ అప్డేట్ వచ్చేసరికి. సో మనం అప్లికేషన్ వచ్చేసరికి అఫీషియల్ వెబ్సైట్‌లోనే అప్లై చేసుకోవాలనమాట. సో ఇక్కడ క్యాండిడేట్ ఐడీ ఈ జాబ్ ఐడీ అయితే ఉందనమాట. ఒకవేళ ఈ కంపెనీలో మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే సో ఈ జాబ్ ఐడీ ద్వారా మీరు రిఫరెన్స్ అనేది తీసుకోవచ్చనమాట. సో ఇదొచ్చేసరికి కస్టమర్ సర్వీసెస్ కేటగిరీ కింద అయితే వస్తుంది. ఈ జాబ్ వచ్చేసరికి హైర్ చేసుకుంటున్న కంపెనీ లొకేషన్ మనకి గుర్గాన్, హర్యానా లొకేషన్‌లో అయితే ఉంది ఇండియాలో. సో ఇది మీరు ఈ లొకేషన్ ఉందని భయపడాల్సిన అవసరం లేదు. ఇది వర్క్ ఫ్రమ్ హోమే. మనకు లింక్డ్ఇన్‌లో కూడా సో రిమోట్ అని మెన్షన్ చేశారు కాబట్టి సో ఇది మీరు వన్స్ సెలెక్ట్ అయితే వర్క్ ఫ్రమ్ హోమ్‌గానే మీరు జాబ్ అనేది చేసుకోవచ్చనమాట. ఇక్కడ వచ్చేసరికి వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ పర్ఫార్మ్ చేస్తారని ఇక్కడైతే ఇచ్చారు చూడండి. టేక్ చాట్ మెసేజెస్ పర్ డే ఫ్రమ్ కస్టమర్స్ హూ హ్యావ్ క్వెషన్స్ అబౌట్ దేర్ హెల్త్ బెనిఫిట్స్. సో హెల్త్ బెనిఫిట్స్ గురించి కస్టమర్స్‌కి ఏమైనా క్వెరీస్ ఉంటే సో చాట్ రూపంలో అయితే మీతో కాంటాక్ట్ అవుతారు. మీరు ఆ చాట్స్‌కి అయితే రిప్లై ఇవ్వాల్సి ఉంటుంది. సపోర్టింగ్ ఏదైనా ఈమెయిల్స్ పెడితే వాటికి రెస్పాండ్ అవ్వటం కానివ్వండి, ఈ విధంగా అయితే ఉండాలనమాట. టైపింగ్ కూడా మీకు వచ్చి ఉండాలనమాట. 30-35 వర్డ్స్ పర్ మినిట్. పర్ మినిట్‌కి వచ్చేసరికి 30-35 వర్డ్స్ కూడా వరకు టైప్ చేసే క్యాపబిలిటీ అయితే ఉండాలని మీకు సో మెన్షన్ చేశారు ఇక్కడ. సో ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి గైస్. మనకి ఏదన్నా వెబ్‌సైట్ ఓపెన్ చేయంగానే మనకి చాట్ బటన్ అయితే కార్నర్‌లో ఈ విధంగా అయితే ఉంటుంది కదా! చాట్ బటన్ అయితే ఉంటుంది. సో, అలా ఆ విధంగా అయితే ఉంటుందనమాట. అందులో కస్టమర్స్ క్వెషన్స్ అడుగుతా ఉంటారు కదా! సో అలాంటి రోల్ అనమాట ఇది. సో మంచి రోలే. సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా అప్లై చేసుకోండి గైస్. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎవరు అప్లై చేయొచ్చు అనుకుంటే సో ఇక్కడ ఎనీ గ్రాడ్యుయేట్ అప్లై చేయొచ్చు ఎక్సెప్ట్ బీటెక్, ఎంసీఏ వాళ్ళు కాకుండా రిమైనింగ్ వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో బీటెక్ అండ్ ఎంసీఏ వాళ్ళకి అప్లై చేయొద్దని మనకి ఇక్కడ నోటిఫికేషన్‌లో ఇచ్చారు. మిగిలిన ఎనీ గ్రాడ్యుయేట్ డిగ్రీ చదివిన వాళ్ళు కానివ్వండి, మిగిలిన ఏది చదివిన వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎక్సెప్ట్ వీళ్ళు తప్పనిచ్చి సో మిగిలిన ఎనీ గ్రాడ్యుయేట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. జనరల్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ బిజినెస్ ఆపరేషన్స్. కంప్యూటర్ నాలెడ్జ్ అయితే జనరల్ బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. అండ్ మీకు టైపింగ్ స్పీడ్ వచ్చేసరికి 35-40 వర్డ్స్ పర్ మినిట్‌కి సో టైప్ చేసే క్యాపబిలిటీ అయితే ఉండాలి. కంఫర్టబుల్ టు వర్క్ ఇన్ నైట్ షిఫ్ట్స్. సో నైట్ షిఫ్ట్స్ కూడా ఉంటాయి. నైట్ షిఫ్ట్స్‌లో కూడా వర్క్ చేసే క్యాపబిలిటీ అయితే ఉండాలనమాట. సో ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ వెర్బల్ స్కిల్స్ అయితే ఉండాలి. వెర్బల్ అంటే ఇంగ్లీష్ అనమాట. ఇంగ్లీష్‌లో వచ్చేసరికి మీకు మాట్లాడగలగడం, రాయగలగడం ఇవి మస్ట్ అండ్ షుడ్‌గా అయితే ఫ్లూయెంట్‌గా వచ్చి ఉండాలనమాట. సో ఇది గైస్ టుడే నోటిఫికేషన్ వచ్చేసరికి సో మీరు అప్లై చేయడానికి సో మీకు డిస్క్రిప్షన్‌లో డైరెక్ట్ అప్లై లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో కొంచెం మీరు కిందకి స్క్రోల్ చేస్తే మనకి అప్లై అని సో ఇలా బ్లూ కలర్ బటన్ అయితే ఉంటుంది. సో ఇది క్లిక్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ అయితే మనకి ఓపెన్ అవుతుంది. సో ఇలా అప్లై క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఫామ్ ఇలా సైన్ ఇన్ అవ్వమని అయితే అడుగుతుందనమాట. ఒకవేళ మీరు ఆప్టమ్ కంపెనీలో ఏదైనా రోల్‌కి అప్లై చేసుంటే మీకు క్రెడెన్షియల్స్ అనేవి ఉంటాయి కదా! యూజర్ నేమ్, పాస్వర్డ్ అవి ఇచ్చి అయితే లాగిన్ అవ్వండి. లేదు మేము ఫస్ట్ టైమ్ లాగిన్ అవుతున్నాం అనుకుంటే సో మీరు ఇక్కడ స్క్రోల్ చేస్తే న్యూ యూజర్ అని ఉంటుంది. సో ఇది క్లిక్ చేసి ఒక న్యూ యూజర్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. సో దాని నుంచి అయితే మీరు అప్లై చేసుకోవచ్చనమాట. ఒక యూజర్ నేమ్. సో వీళ్ళు ఏం రికమెండ్ చేస్తున్నారంటే యూజర్ నేమ్ ప్లేస్‌లో మీ ఈమెయిల్ ఐడీ మెన్షన్ చేయమని అడుగుతున్నారనమాట. అది మీ ఇష్టం. సో యూజర్ నేమ్ అయినా ఇవ్వచ్చు. సో లేదంటే
ఈమెయిల్ అడ్రస్ అయినా ఇవ్వచ్చు. ఈమెయిల్ అడ్రస్ ఎందుకంటే మీరు నెక్స్ట్ టైమ్ చాలా కంపెనీస్‌కి అప్లై చేస్తూ ఉంటారు కాబట్టి ఇది మర్చిపోకుండా ఉండడం కోసం యూజర్ నేమ్ ప్లేస్‌లో ఈమెయిల్ అడ్రస్ ఇవ్వమనైతే మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. మీ యొక్క ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్ సేమ్ పాస్వర్డ్ ఇక్కడ ఏదైతే ఎంటర్ చేస్తారో అదే పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ మీ ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేసి మళ్ళీ ఆ ఈమెయిల్ అడ్రస్‌ని ఎంటర్ చేసి ఇక్కడ నెక్స్ట్ స్టెప్స్ ఉన్నాయి కదా! ఇవైతే క్లిక్ చేసి నెక్స్ట్ మీ రెజ్యూమ్ అప్లోడ్ చేయమనే విధంగా అప్లికేషన్ క్వెషన్స్ కొన్నైతే ఉంటాయన్నమాట. వాటన్నిటికి ఆన్సర్ చేసి సబ్మిట్ క్లిక్ చేయంగానే మీ అప్లికేషన్ ఈ యొక్క ఆప్టమ్ కంపెనీకి వెళ్ళిపోతుందనమాట. వన్స్ మీ రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ అయితే ఫర్దర్ రౌండ్స్‌కైతే మీకు ఈమెయిల్ ద్వారా కంపెనీ వాళ్ళు కమ్యూనికేషన్ సెండ్ చేస్తారు. ఇది గైస్ టుడే నోటిఫికేషన్. వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపించినట్లయితే చిన్న లైక్ చేయండి. మరొక 10 మందికి షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మరొక మంచి జాబ్ అప్డేట్‌తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. థాంక్ యూ.